ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి ఒకసారి ఈ విధంగా న్యూ టెస్ట్మెంట్ క్లాసెస్ని మనం కలిగి ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఈ యొక్క తరగతులను ఫాలో అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనము సువార్తలు, ఆ తర్వాత అపోస్తుల కార్యములు చూసాం. అలాగే కొన్ని పత్రికలు అంటే యోహాను పత్రికలు కూడా మనం చూసాం. ఇవాళ ఇప్పుడు నుంచి జరగనైనటువంటి క్లాసెస్లో ప్రాముఖ్యంగా మనము అపోస్తులైన పౌలు రాసినటువంటి పత్రికల గురించి మనం చూస్తాం. అయితే మొదటిగా 4 పత్రికల గురించి మనం చూస్తాం. అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికను కూడా కలుపుకున్నట్లయితే 14 పత్రికలను ఆయన రాశాడని మనకు తెలుసు. ఒకవేళ హెబ్రీ పత్రికను యాడ్ చేయకపోతే 13 పత్రికలు అపోస్తులైన పౌలు రాశాడు. లేదా ఆయన మరి డిక్టేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన కింద ఉన్నటువంటి రాసేవాళ్ళు ఎమాన్యుయన్సెస్ అని అంటాము ఇంగ్లీష్లో. అంటే ఈయన డిక్టేట్ చేసేటప్పుడు, ఈయన చెప్పేటప్పుడు కూర్చుని రాసినటువంటి వారు అయినప్పటికీ ఐదర్ పాల్ లేదా పాల్ చెప్తూ ఉంటే రాసినా సరే మొత్తానికి అలాగూ 13 పత్రికలను పౌలు రాసినట్టుగా మనం చూడగలం. అయితే ఆ 13 పత్రికలను మనము ఇంచుమించుగా ఒక 4 భాగాలుగా మనం చేయొచ్చు. అలాగూ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది పౌలు పుస్తకాలని మనము అర్థం చేసుకోవడానికి. అంటే పౌలు పుస్తకాలన్నిటిలో లేక పౌలు పత్రికలన్నిటిలో ఆయన రాసినటువంటి పత్రికల కంటెంట్ ఆధారంగా వాటిల్లో ఏమి ప్రస్తావించాడు అనే దాని ఆధారంగా 4 భాగాలుగా పౌలు పత్రికలను చేయొచ్చు. ఒకటి సొటీరియాలజికల్ అని అంటాం, అంటే రక్షణ కొరకైన లేకపోతే రక్షణ సువార్తకు సంబంధించినటువంటి పత్రికలు. 4 పత్రికలు ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూడగలం. 4 పత్రికలు ఏవంటే రోమా పత్రిక, అలాగే 1, 2 కొరింథీ పత్రికలు, అలాగే గలేషియన్స్ గలతీ పత్రిక. రోమా, కొరింథీ పత్రికలు, గలతీ పత్రిక, ఈ 3 పత్రికలు సువార్త సంబంధమైన రక్షణార్థమైన పత్రికలుగా మనము చెప్పొచ్చు. ఆ తర్వాత కేటగిరీ మనము సంఘానికి సంబంధించిన పత్రికలుగా మరి 4 పత్రికల గురించి మనం చెప్పొచ్చు. ఇదే సంఘ పత్రికలనే చెర పత్రికలు అని కూడా అంటారు. ఎందుకనంటే పౌలు చెర నుంచి రాశాడు కాబట్టి, లేదా ఈ పత్రికలు రాసేటప్పటికి పౌలు చెరసాల్లో ఉన్నట్టుగా మనము గమనిస్తాం. కాబట్టి వీటిని చెర పుస్తకాలు లేదా సంఘపరమైన పుస్తకాలు అని అనొచ్చు. అవేవంటే ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను, ఫిలిప్పీ పత్రిక. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలను పౌలు చెరలో నుంచి రాసినట్లుగా సంఘాల కోసం మరి సంఘ క్షేమాన్ని ఉద్దేశించి రాసినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత రెండవ రాకడకు సంబంధించిన పుస్తకాలుగా 2 పుస్తకాలను మనం చూడగలం. అంటే పౌలు రెండవ రాకడను ఉద్దేశించి రాసినటువంటి పుస్తకాలు 2. అవి 1వ తెస్సలోనిక, 2వ తెస్సలోనిక పత్రికలు. ఆ తర్వాత మరి కాపరి పత్రికలు అని మనం 3 పత్రికలను అంటాం. 1వ తిమోతి, 2వ తిమోతి, తీతు పత్రికల్ని. సో ఇలాగూ పౌలు రాసినటువంటి పత్రికలను 13 పత్రికలను మనము మరి 4 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి సొటీరియాలజికల్, ఎక్లీసియాలజికల్, ఎస్కటలాజికల్, పాస్టరల్ అని అనొచ్చు 4 భాగాల్ని. తెలుగులో ఏమనొచ్చు అంటే సువార్తీకరణకు లేక సువార్తను గూర్చినటువంటి పత్రికలు, తర్వాత సంఘాన్ని గూర్చినటువంటి పత్రికలు, రెండవ రాకడను గూర్చిన పత్రికలు, అలాగే కాపరత్వాన్ని గురించినటువంటి పత్రికలుగా మనము చెప్పుకోవచ్చు 4 పత్రికల్ని. సో మనం పత్రికల్ని ధ్యానించే ముందు పత్రికలకి సంబంధించినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చదవడం అవసరం. అంటే వాటి లక్షణాలను, పత్రికలు అంటే ఎట్లా ఉంటాయి, ఏంటి, వాటిలో ఉండేటటువంటి విశేషం ఏంటి అనేదాన్ని మనము తెలుసుకుంటే ఆ తెలుసుకున్న క్యారెక్టరిస్టిక్స్ని మనం అన్ని పత్రికలకి వర్తింపజేయవచ్చు. లేకపోతే అన్ని పత్రికలు అదే విధంగా డిఫరెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని గురించి మనము ఆలోచన చేయొచ్చు. కనీసం 7 లక్షణాల గురించి మనము చూద్దాం. సో పత్రికలకు గల 7 లక్షణాల గురించి మనం చూద్దాం. ఆ తర్వాత రోమా పత్రికను ధ్యానం చేద్దాం. 7 మరి క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే జనరల్గా ఈ యొక్క
ఎపిసోడ్స్ ఏదైనా సరే, పత్రికలు ఏవైనా సరే, ఐదర్ అపోస్తలు రాశారు లేదా అపోస్తలు యొక్క మరి శిష్యులైన వారు, అపోస్తలతో పాటు మరి అపోస్తలత్వంలో సువార్త పనిలో భాగంగా ఉన్నవాళ్ళు, అపోస్తలతో పాటు మరి పాలి భాగస్తులుగా ఉన్నటువంటి వారు ఈ పుస్తకాలు రాశారు అని మనము గమనించగలం. కొన్నిసార్లు ఈ పుస్తకాలను ఎందుకు రాశారు అని అంటే, అపోస్తలు అక్కడికి వెళ్ళలేక వాళ్ళు తమ యొక్క పత్రికలను వాళ్ళకి సబ్స్టిట్యూట్గా పంపించినట్టుగా మనం చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రోమా పత్రికను పౌలు రాశాడు, కానీ రోమా పత్రిక పౌలు రాసే సమయానికి పౌలు మిషనరీ యాత్రలో ఉన్నట్టుగా మనం చూస్తాం. సో పౌలు రోమా యొక్క పట్టణంలో లేడు, అక్కడి నుంచి దూరంగా ఉన్నాడు. కాబట్టి పౌలు వాళ్ళకి పత్రిక రాసినప్పుడు ఏం చేశాడంటే, ఆయనే స్వయాన అక్కడికి వెళ్తే ఏం చెప్తాడో ఆ విషయాలను ఆయనకు బదులుగా పత్రికలో రాసి పంపించినట్లుగా మనం చూస్తాం. దే ఆర్ ద సబ్స్టిట్యూట్స్ ఫర్ ది అపోస్టల్స్ అన్న విషయాన్ని మనము గమనించవచ్చు. అది మొదటి క్యారెక్టరిస్టిక్. రెండవ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఇవి ఒక ప్రత్యేకమైన ఆర్డర్ని కలిగి ఉంటాయి. అంటే ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంది పత్రికలకి. సో ఒక విధంగా మొదలవడం, ఒక విధంగా ఎండ్ అవ్వడం అన్న దాని గురించి మనం చూడగలం. కనీసం 6 విధాలుగా మరి ఆ యొక్క ఈ ఒక్కొక్క పత్రిక యొక్క రాయబడినటువంటి విషయాలు విభజించడం జరిగింది 6 విధాలుగా. అంటే ఫస్ట్ జనరల్గా ఆ పత్రికని ఎవరు రాస్తున్నారో మెన్షన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఆ పత్రిక ఎవరి కొరకు అన్నది రాయబడి ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా గ్రీటింగ్ అని అంటాం. అంటే ప్రభువునందు ప్రియులైన వారికి, సంఘానికి, లేకపోతే అలాగూ ఆశీర్వాదంతో కూడినటువంటి గ్రీటింగ్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఐదర్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ ప్రేయర్ ఫర్ ద రెసిపియన్స్. అంటే ఆ పత్రికను ఎవరైతే పొందుకుంటా ఉన్నారో, ఆ పత్రికను ఎవరైతే చదవబోతా ఉన్నారో వాళ్ళని గురించిన ప్రార్థన కానీ, లేదా వాళ్ళ గురించినటువంటి కృతజ్ఞతా స్తుతిని పౌలు లేక ఇతర అపోస్తలు చెల్లించినట్లుగా మనం చూస్తాం. సో అది 4వది. 5వది ఏంటంటే, ఆ కృతజ్ఞతా స్తుతులు లేదా ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పత్రిక ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న మెయిన్ కంటెంట్లోనికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత చివరికి మళ్ళీ మరి ఫైనల్ గ్రీటింగ్స్ చెప్పి మరి ఫేర్వెల్, మేము మళ్ళీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, లేకపోతే ట్రావెల్ ప్లాన్స్, నేను మళ్ళీ మిమ్మల్ని దర్శించాలని అనుకుంటున్నాను, ప్రభు చిత్తం అయితే కలుసుకుంటాను అని అలాగ ముగించేవాళ్ళు. సో ఈ 6 లక్షణాలు ప్రతి యొక్క ఎపిసోడ్లో మనం గమనించగలం ఇంచుమించుగా. సో అది ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఎపిసోడ్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒక దగ్గర ప్రారంభమై ఒక దగ్గర ఎండ్ అవ్వడం, ఒక ప్రోగ్రెషన్ తోటి ముందుకెళ్ళడం అన్న దాని గురించి మనము చూడగలం. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పత్రికలు సిచ్యువేషనల్ ఆర్ అకేషనల్ అని అంటాం ఇంగ్లీష్లో. అంటే ఇవి ప్రత్యేకించి ఒక సందర్భాన్ని ఉద్దేశించి, ఒక నేపథ్యాన్ని ఉద్దేశించి రాసినటువంటి పుస్తకాలు. ఒక చర్చ్లో వచ్చినటువంటి తలెత్తినటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ రాశారు. ఆ తర్వాత పర్టికులర్ పీపుల్కి రాశారు, పర్టికులర్ చర్చెస్కి రాశారు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జనరల్గా వీళ్ళు పత్రికలో ఏం మనం చూడగలమంటే 2 విషయాలు మనం చూడగలం. ఒకటి వేదాంతపరమైన విషయాలను అని అంటే డాక్ట్రినల్ ఇష్యూస్ గురించి చూడగలం. అంటే వాక్యం ఏం చెప్తుంది, మరి సువార్త ఏం చెప్తా ఉంది, వాక్యానుసారమైనటువంటి మరి బోధ ఏంటి పర్టికులర్ విషయంలో అన్న దాని గురించి చూస్తాం. రెండవది ఎథికల్ కండక్ట్. అంటే మనము అనుదిన జీవితాన్ని ఎట్లా జీవించాలి, వాక్యం ఏం చెప్తా ఉంది, మరి ఆ వాక్యాన్ని మనం అనుదిన జీవితంలో ఎట్లా పాటించాలి అనే దాని గురించి, ఈ 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి మరి పత్రికలు వర్ణించడం జరుగుతూ ఉంది. ఒకటి వాక్యము ఏం చెప్తా ఉంది, సువార్త ఏం చెప్తా ఉంది, దానిపైన మన జీవితాన్ని మనము ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అనే దాని గురించి మనం చూస్తాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క పత్రికలు మనకి చాలా చక్కని సహకారం చేస్తాయి. ఏ విషయంలో అంటే, ఏదైనా ప్రపంచంలో నేను ఎదుర్కొనే అనుదిన జీవితంలో ఎదుర్కొనేటటువంటి విషయాల్లో ఏదైనా ఒక విషయాన్ని గురించి వాక్యం ఏం చెప్తుంది అని నేను ఆలోచన చేస్తే, ఆ వాక్యము యొక్క లెన్స్లో నుంచి
ఆ యొక్క పర్టికులర్ విషయాన్ని ఎట్లా చూడాలి అనే దాని గురించి మరి ఈ పత్రికలు చక్కగా మనకి సహాయం చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నేను ఆహారం విషయంలో ఎట్లా ఉండాలి, పని విషయంలో నేను ఎట్లా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉండాలి, కుటుంబంలో ఇతర రెస్పాన్సిబిలిటీస్ని నేను ఎట్లా తీసుకోవాలి అని ప్రాక్టికల్ విషయాల గురించి నేను ఆలోచించేటప్పుడు వాటిని ఎట్లా నేను ఫేస్ చేయాలి అన్న విషయాన్ని చక్కగా పత్రికలు ఏం చేస్తాయంటే వాక్య కోణంలో వాక్యం యొక్క దృక్పథం ఏంటి, వాక్యం యొక్క ఫ్రేమ్వర్క్ ఏంటి, దాంట్లో నుంచి నేను ప్రాక్టికల్ డైలీ లివింగ్ని ఎట్లా చూడాలి, మరి సువార్త ఒకవేళ ఇలాగ బోధిస్తూ ఉన్నట్లయితే క్రీస్తు గురించిన మాటలు ఇవైతే వాక్యం ఇలా చెప్తూ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని నేను అనుదిన జీవితంలోనికి ఎట్లా నేను ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే దాన్ని ఎట్లా నేను ఆచరణలో పెట్టాలి అన్న విషయాన్ని చక్కగా పత్రికలు మరి చూపించినట్లుగా మనం చూడగలం. సో ఎప్పుడైనా సరే మనం స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లయితే అనుదిన జీవితంలో నేను వాక్యాన్ని ఎట్లా పాటించాలి అని ద బెస్ట్ వే ఈజ్ టు రీడ్ ఎపిసల్స్ చదివినప్పుడు, పత్రికలు చదివినప్పుడు ఓకే వాక్యాన్ని మనం ఎట్లా ప్రాక్టికల్గా మన జీవితంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనే దాని గురించి మనము చూడగలం. సో 5వ విషయం ఏంటంటే ఇవి డాక్ట్రిన్కి సంబంధించి వేదాంతపరమైన ట్రీటీస్ కాదు. అంటే వేదాంతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను కేవలం సిద్ధాంతాల గురించి డిస్కస్ చేసినటువంటి వాక్య భాగం కాదు. ఈ వాక్య భాగంలో ఎంతవరకు అవసరమైందో అంతవరకు డాక్టరీన్ గురించి, అంటే సిద్ధాంతాల గురించి ఎంతవరకు అవసరం అంతవరకు బోధించడం, లేకపోతే ఏ విషయాన్ని గురించి అయితే మరి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని గురించి దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని మాట్లాడతాం అన్నట్టుగా మనం చూస్తాం. అంతేగాని ఒక సిద్ధాంతాన్ని గురించి పూర్తిగా ఒక పత్రికలో ఉంది అని మనము చెప్పలేం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొలసీ పత్రికలో కానీ ఫిలిప్పీ పత్రికలో కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అక్కడ పౌలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ప్రస్తావించాడు అని అంటే ఆ సంఘంలోని కొద్దిమంది ఫిలిప్పీలు కానీ లేదా కొలసీ సంఘానికి చెందిన వాళ్ళు కానీ కొద్దిమంది ఆ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు, లేదా కొద్దిమంది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని దైవత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న విషయంలో పొరపాటు పడుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి పౌలు అక్కడ ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ సంఘంలో ఏర్పడిన అవసరాన్ని బట్టి ఆయన సిద్ధాంతాన్ని కొంతవరకు బోధించినట్టుగా మనం చూస్తాం. కానీ ఆ పత్రిక మొత్తము క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి కాదు, అవసరమైన మేరకు వాటికే ఆయన బోధించినట్టుగా చూస్తాం. అందుకనే ఒక డాక్టరీన్ గురించి సంపూర్ణ అవగాహన కావాలంటే ఏదో ఒక పత్రిక చదివితే మనకి కుదరదు. ఓవరాల్గా అన్ని పత్రికలు చదివినప్పుడే, ఓవరాల్గా న్యూ టెస్ట్మెంట్ అంతను దృష్టిలో పెట్టుకున్నప్పుడే మనము ఒక ప్రత్యేకమైన అవగాహనకి రాగలం. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు అంటే ఒక పత్రికను చదివితే సమగ్రమైన అవగాహన రాదు. ఎందుకంటే ఒకే పత్రికలో ఆయన అన్ని సిద్ధాంతాల గురించి ఆయన మాట్లాడలేదు, కొన్ని చోట్ల కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్లో గలేషియన్స్లో ఎక్కువగా సువార్త గురించి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సో అలాగే ఫిలిప్పీ పత్రికలో అయితే యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి మాట్లాడినట్టుగా, ఆయన ఏ విధంగా మనకి మాదిరి అన్నదాని గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అలాగూ ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విషయాన్ని ఆయన ఎక్కువగా మరి బోధించినట్టుగా మనం చూస్తాం. అలాగే టీచింగ్ ఆన్ స్పిరిట్ కూడా, పరిశుద్ధాత్మని గురించిన మాటలు కూడా గలతీ పత్రికలో, రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఎక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. అంటే మరి పౌలు యొక్క అవగాహన అంతేనా అంటే అక్కడ సంఘానికి ఎంత అవసరమో అంతే రాశాడు. పౌలు యొక్క అవగాహన మరి పరిశుద్ధాత్మని గురించి ఏముంది అని పూర్తిగా మనం తెలుసుకోవాలంటే పౌలైన్ రైటింగ్స్ అన్నీ మనం చూసినప్పుడు కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు అక్కడి నుంచే ఇదే పౌలు యేసుక్రీస్తుని గురించి నమ్మిన సిద్ధాంతం అని కేవలము ఆ చిన్న బిట్ని పట్టుకొని మనము ముందుకు వెళ్ళకూడదు, కానీ సమగ్రంగా అన్ని పత్రికలను చూడడానికి మనము ప్రయత్నము చేయాలి. ఆ తర్వాత 6వ విషయం ఏంటంటే జనరల్గా ఈ పత్రికలన్నీ కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడను కాంక్షిస్తూ ఉన్నట్లయితే 2వ రాకడని దృష్టిలో పెట్టుకొని ఆ 2వ రాకడ కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాము. యేసు ప్రభు మొదటి రాకడలో ఆయన యొక్క రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించాడు. ఆ రాజ్యం యొక్క సమాప్తము లేదా ఆ రాజ్యము యొక్క అంతము యేసు ప్రభు యొక్క 2వ రాకడలో ఉంది. లేకపోతే మనందరం ఆ యొక్క యేసు ప్రభుని కలుసుకోవడం ద్వారా ఆయన యొక్క రాజ్యము సంపూర్ణం అవ్వబోతా ఉంది అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. అలాగే చివరి 7వ
పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ యొక్క పత్రికలను ధ్యానం చేసేటప్పుడు అంటే, ఈ పత్రికలు ఒక పర్టికులర్ చర్చ్లో చదవబడడానికి రాసినవి అని గుర్తుపెట్టుకోవాలి. సో చర్చెస్ వాటిని చదువుకుని వాటి ప్రకారంగా జీవించాలి అన్న ఉద్దేశంతో పౌలు కానీ ఇతర అపోస్తులు కానీ రాసినట్లుగా మనం చూడగలం. సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే కొంతవరకు మరి పత్రికలను మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పత్రికలు క్రానలాజికల్గా అంటే ఏ టైంలో రాయబడ్డాయో రాయబడిన సమయాన్ని బట్టి అవి ఆర్గనైజ్ చేయబడలేదు, కానీ మరి ఏ పుస్తకం పెద్దదో పత్రికల్లో ఆ పుస్తకాన్ని ముందు పెట్టారు. ఎస్పెషలీ పాలైన్ కార్పస్ అని అంటాం. పౌలు రాసినటువంటి పుస్తకాల్లో ఫస్ట్ ఏ పెద్ద పుస్తకం పౌలు రాశాడో అది పెట్టారు, అంతేగాని ఏది ఫస్ట్ రాశాడో అది పెట్టలేదు. సో జనరల్గా పౌలు ఫస్ట్ రాసిన పుస్తకం గలతీ అని మనం చెప్తారు. సో మనకున్న అవగాహన బట్టి మరి మనకున్నటువంటి రీసెర్చ్ ఫ్రూట్స్ని బట్టి మనం ఏం చెప్పగలమంటే గలతీ పత్రిక బహుశా సువార్తల కన్నా కూడా ముందు రాయబడింది. న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ రాయబడిన పుస్తకం ఇంచుమించుగా గలతీ పత్రిక. సో గలతీ పత్రికని ఫస్ట్ పెట్టలేదు, కానీ రోమా పత్రికని ఫస్ట్ పెట్టారు. ఎందుకు రోమా పత్రిక ఫస్ట్ ఉందంటే పౌలు రాసినటువంటి పత్రికల్లో రోమా పత్రిక పెద్దది కాబట్టి. సో అలాగూ రోమా పత్రిక, కొరింథీ పత్రిక అట్లా సైజ్ని బట్టి వాళ్ళు క్రానలాజికల్గా పెట్టినట్టుగా మనం చూస్తాం. సో ఎందుకు అది అవసరం అంటే, ఓకే పౌలు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి పలానా పత్రిక రాశాడు అని తెలుసుకోవడము, ఆ పత్రికను అర్థం చేసుకోవడానికి, ఆ పత్రికలోని విషయాలు అర్థం చేసుకోవడానికి మరి ఉపయోగపడతాయి. కాబట్టి అలాగ మనము ఆలోచన చేయాలి. తర్వాత ఇప్పటిదాకా మనం ఏం విన్నామంటే ఒక పత్రికకు ఉండే లక్షణాల గురించి విన్నాం. 7 లక్షణాల గురించి మనం విన్నాం. అయితే ఒక పత్రికను అర్థం చేసుకోవడానికి లేక ఆ పత్రికను మరి చదవడానికి ఉపయోగపడేటటువంటి ఆ పత్రికను మనము బోధించడానికి ఉపయోగపడేటటువంటి 5 లక్షణాల గురించి నేను చెప్తాను. 5 విషయాల గురించి చెప్తాను. ఒకటేంటంటే పత్రికలు ఎప్పుడు చదివినా సరే ఒక్కొక్క పత్రిక ఒక్కసారిగా చదివేయడం మంచిది. ఒక పత్రిక చదువుతా ఉన్నామంటే ఆ పత్రిక మొత్తం ఒకే సిట్టింగ్లో చదవాలి. ఎందుకనంటే ఎవరైనా ఒక లెటర్ రాశారు అనుకోండి, మనకి ఆ లెటర్ ఎవరైనా రాసినప్పుడు ఆ లెటర్ని మనం కొంచెంగా చదివి ఓకే ఈ పారాగ్రాఫ్ చదివి తర్వాత మిగతా చూద్దాంలే అని అనుకోము. ఎందుకని అనుకోమంటే ఒక పారాగ్రాఫ్లో చెప్పింది దాని తర్వాత చెప్పేదానితో ముడిపడి ఉంటుంది. సో కొంచెం చదవకపోతే ఆ లెటర్ మొత్తంలో ఆ లెటర్ రాసిన వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక పత్రికగా మొత్తం అంతా ఒకే సిట్టింగ్లో చదవడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ పత్రిక మొత్తం ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అన్న విషయం మనకి అర్థమవుతుంది. దాని తర్వాత పత్రిక అంతా చదివేటప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పారాగ్రాఫ్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ వైజ్గా మనము చదవడానికి దృష్టిలో పెట్టుకోవాలి, లేదా చదవడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఓకే ఇక్కడ నుంచి పౌలు ఫర్ ఎగ్జాంపుల్ యూదుల గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ సెక్షన్ నుంచి ఎక్కడి వరకు యూదుల గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత దేని గురించి మాట్లాడుతున్నాడు, సో ఎక్కడి వరకు ఒక విషయాన్ని మొదలుపెట్టి ఆ విషయాన్ని ఎక్కడి వరకు ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు అని ఆ యొక్క పూర్తి డీటెయిల్ అబౌట్ వన్ పర్టికులర్ ఇష్యూ, ఒక్క విషయం గురించి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రస్తావించాడు అనేది మనము ఆలోచన చేయాలి. లేకపోతే ఒక అధ్యాయం చదివి ఒక వచనం చదివి లేకపోతే కొంచెం చదివి మనము అదే పూర్తిగా అని అనుకుని మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనము పత్రికలు చదివినప్పుడు ఒకే సిట్టింగ్లో చదవాలి. తర్వాత ఆ భాగాలు ఒక్కొక్క భాగము ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతా ఉందో అంతవరకు ఆ పూర్తి భాగాలను మనం చదవడం నేర్చుకోవాలి. రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటి ఈ పత్రికలను అర్థం చేసుకోవడానికంటే, రెండవది అవి రాయబడినటువంటి చారిత్రాత్మక నేపథ్యం అని అంటాం. అంటే చారిత్రాత్మక సందర్భం. పౌలు ఎవరికి రాశాడు, మరి ఆ కొరింథీలు అంటే ఎవరు, ఎక్కడుండేవాళ్ళు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉండేవి, ఎవరెవరు ఉండేవాళ్ళు అక్కడ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, వాళ్ళ యొక్క మరి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండేవి, వాళ్ళ యొక్క ఆర్థిక లేకపోతే మరి వాళ్ళ జీవన విధానాలు ఎట్లా ఉండేవి, కట్టుబాట్లు ఎట్లా ఉండేవి, వాళ్ళ యొక్క రిలీజియస్ మతపరమైనటువంటి కట్టుబాట్లు ఎట్లా ఉండేవి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అవన్నీ మనకి ఒకే చోట దొరకవు. సో బహుశా కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ రోమా పత్రిక మనం చదివేటప్పుడు దాని గురించి రోమా పట్టణాన్ని గురించి చదవడం మంచిది.
ఒకవేళ కొరింథీ పత్రిక గురించి చదువుతా ఉంటే ఆ కొరింథీ పత్రికను గురించి అపోస్తుల కార్యంలో ఎక్కడుందో అది చదివి, అలాగే కొన్ని కామెంటరీస్, కొన్ని డిక్షనరీస్, అవసరమైతే కొన్ని స్టడీ బైబిల్స్ మనం చదివినప్పుడు అక్కడ ఆ కొరింథీ పట్టణాన్ని గురించి, కొరింథీ ప్రజల గురించి కొన్ని విషయాలను ప్రస్తావిస్తారు. సో అవి మనం తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా వాక్యం అర్థం చేసుకోవడానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మరి హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే చరిత్రాత్మక నేపథ్యాన్ని మనం తెలుసుకోవడము అవసరం. ఆ తర్వాత మూడవ విషయం ఏంటంటే, మనం వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ యొక్క కొరింథీలకి ఈ విషయాలు రాశారు. సో ఈ కొరింథీలకి రాయబడినటువంటి విషయాలు నా సమాజంలో, నేను నివసిస్తున్నటువంటి నా చర్చ్లో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఏ విధంగా సరిపోల్తాయి, ఏ విధంగా మరి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆ రెండింటిని మనం ఐడెంటిఫై చేయాలి. నేను నా చర్చ్లో నేను కూర్చుని నేను జీవిస్తూ ఉన్నాను, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొరింథీ పత్రిక లేకపోతే ఏదైనా ఒక పత్రికను మనం తీసుకున్నప్పుడు ఆ పత్రికలో ప్రస్తావించబడినటువంటి విషయాల్లో ఎక్కడ మనకి సిమిలారిటీస్ ఉన్నాయి, ఎక్కడ డిసిమిలారిటీస్ లేకపోతే ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి మనకి వ్యత్యాసము ఏ విషయాల్లో ఉంది అన్న విషయాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ఎస్పెషలీ వ్యత్యాసాలను మనం దృష్టిలో పెట్టుకొని, ఓకే వాళ్ళ కాంటెక్స్ట్ ఇది, మన కాంటెక్స్ట్ ఇది, వాళ్ళ నేపథ్యంలో ఎలా జరిగింది, మన నేపథ్యంలో ఎలా జరుగుతూ ఉంది. సో అక్కడ జరిగిన పరిస్థితులే మన దగ్గర జరగకపోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం తీసుకోగలమో అది నెక్స్ట్ స్టెప్. సో డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడం మూడో స్టెప్. నాలుగో స్టెప్ ఏంటంటే డెఫినెట్గా థియలాజికల్ ప్రిన్సిపల్స్ అని అంటాం. అంటే ఆ యొక్క భాగంలో నుంచి, చెప్పబడినటువంటి భాగంలో నుంచి ఏ విషయాలను మనము మన యొక్క కాంటెక్స్లో లేకపోతే మన సందర్భంలో ఉపయోగించవచ్చు, దానికి సరిపోదగినటువంటి థియలాజికల్ ప్రిన్సిపల్స్, దానికి సరిపోదగినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ ప్రిన్సిపల్స్ నేను వాక్యంలో నుంచి తీసుకుని నా యొక్క సందర్భంలో కూడా నేను వాడగలను. డిఫరెన్సెస్ ఉన్న టైంలో ఎస్పెషలీ మనం ఏం చేస్తామనంటే ఆ వాక్య భాగంలో చెప్పబడినటువంటి ఆ భాగంలో నుంచి ఏం ప్రిన్సిపల్ నేను తీసుకోగలను, ఏ థియలాజికల్ ప్రిన్సిపల్ని నేను బయటికి తీయగలను, ఆ ప్రిన్సిపల్ ద్వారా నేను నా కాంటెక్స్ట్లో కూడా దాన్ని మరి ఉపయోగించగలను అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించగలం. ఓకే, సో ఇది బైబిల్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా అవగాహనకు రావాల్సిన అవసరం లేదు, కానీ ఓకే ఈ విషయాలు నాకు తెలియాల్సిన అవసరం ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనే కోర్సు ఒకవేళ మీరు ఎప్పుడైనా వినగలిగితే లేదా మీరు నేర్చుకోగలడానికి అవకాశం కుదిరితే అప్పుడు మరి కరెక్ట్గా క్లియర్గా ఈ విషయాలు ఏంటి, ఒక్కొక్క విషయాన్ని ఎట్లా చూడాలి, ఒక్కొక్క విషయాన్ని ఎట్లా మనము అర్థం చేసుకుని ఆ విషయాలను వాక్యం అర్థం చేసుకోవడానికి ఉపయోగించాలి అన్న విషయాన్ని అక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఒక పత్రికను చదివేటప్పుడు ఇవి అవసరం, ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. ఒకటి, ఒకే సిట్టింగ్లో మరి పుస్తకాన్ని చదవడము, తర్వాత పారాగ్రాఫ్స్లో ఒక్కొక్క విషయాన్ని గురించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పబడింది అన్న విషయాన్ని తెలుసుకోవడము, అది మొదటిది. రెండవది ఏంటంటే చారిత్రాత్మక నేపథ్యం అని అన్నాను. మూడో విషయం ఏంటంటే డిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, సంఘంలో కానీ బోధలో కానీ ఉన్న విషయాల్లో. సో తర్వాత ఆ వ్యత్యాసాలను చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్స్ తీసుకుంటాం. మరి ఆది సంఘంలో ఈ పత్రికల్లో చెప్పబడినటువంటి ప్రిన్సిపల్స్ ఏవి మన సంఘాలకు ఉపయోగపడతాయి అన్న ప్రిన్సిపల్స్ గురించి చూస్తాం. తర్వాత ఐదో విషయం ఏంటంటే దీన్ని మన వ్యక్తిగత జీవితంలో ఎట్లా మరి అమలు పరుస్తాం, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఎలాగో ఈ విషయాల గురించి మనము వాటిని అన్వయింపు అని అంటాం, ఎట్లా అన్వయించుకొని వాటి ప్రకారంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం అన్న దాని గురించి మనము చూస్తాం. సో జనరల్గా పత్రికలకు ఉండే 7 లక్షణాల గురించి చూసాము. అలాగే మరి వాక్యాన్ని, పత్రికలను అర్థం చేసుకోవడానికి, చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే 5 ప్రిన్సిపల్స్ని కూడా మనం చూసాం. సో దీని తర్వాత మనము రోమా పత్రికలోని కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం.